ఓకే, నమస్కారం అండి. ఈ విత్తనం చూడండి. ఈ విత్తనం వచ్చేసి శ్రీ సాయి హైబ్రిడ్ సీడ్స్ వాళ్ళ SLR 360 అనే వెరైటీ అండి. ఈ విత్తనం కూడా ఎలా ఉందంటే ఇది వెలుచుకట్టు కాయ. ఈ కాయ సైజు కూడా 4 అంగుళాల పైన ఉంటుంది. ప్లస్ ఏంటంటే ఈ తొడడం బిర్రుగా ఉంటుందండి, గట్టిగా పట్టుకుని ఉంటుంది. ఈ బిర్రుగా ఉండటం వల్ల ఏంటంటే ఇప్పుడు ఏసీలో పెట్టుకున్న కాయ స్టోర్ చేసుకున్న కొన్ని కాయ గర్భాలు పోకపోవడం ఉంటాం కానీ తట్టుకుంటుంది. సుమారుగా ఈ మొక్క వచ్చేసి 4 అడుగుల పైన పెరిగిందండి. ఇది మొక్క ఈ కాసి కింద 2 అడుగుల మందం ఒరిగిపోయింది. ఇదిగోండి, ఏ మొక్క పచ్చికాయకి పచ్చికాయ, పండుగ విత్తనం. ఈ రోజు తారీఖు ఏంటంటే ఆల్మోస్ట్ ఫిబ్రవరి అండి. ఇలా ఇది జనవరి 31వ తారీఖు అండి. ఇలా తెల్లారితే ఫిబ్రవరి 2026 అండి. అయితే ఈ సంవత్సరానికి తోటలు ఎక్కువ శాతం వర్ష ప్రభావం వల్ల, కొన్ని చీడపీడలు ఎక్కువ ఉండటం వల్ల తోటలను పూర్తిగా ఖరాబ్ అయిపోయినాయండి. పూర్తిగా ఖరాబ్ అయ్యి నల్లి వచ్చి నవంబర్ ఎండింగ్, డిసెంబర్ మొదటి వారంలో తోటలన్నీ ఖరాబ్ అయిపోయినాయండి. డిసెంబర్ మొదటి వారంలో తోటలు ఖరాబ్ అయిపోయినాయి. అయినా కానీ ఇది ఇప్పుడు ఫిబ్రవరి వచ్చినా కానీ తోట నిలబడి చాలా చీడపీడలు తట్టుకుందని. ఒక చెట్టు అని కాదు మీకు చూపించేది. ఇది ఈ చెట్టు చూడండి, కూడా అంతే ఉంది. ఈ పక్క కూడా అంత కాయ చెత్త కాసిందండి. ఇది ఈ కాయ కూడా ఫస్ట్ క్వాలిటీ ఉంది. ఇప్పుడు సుమారుగా ఇది చూడండి, ఇది మొదల్లో కాయ పూర్తి ఎండిపోయింది. ఇది ఎండిపోయింది కూడా, తాలుకాయ కాలేదు. ఈ కాయ పూర్తిగా ఎండిపోయింది. సుమారులో ఈ కాయ పూర్తిగా ఎండిపోయింది, అయినా కానీ తాలుకాయ కాల. ఇది ఇంత గీబిలో ఉన్న కాయ కూడా, చూడండి, కాయ మొత్తం ఎంత డ్యామేజ్ లేదు. కాయ ఈ లోపల వెళ్ళందో అసలు ఇది రావట్లేదు. ఇది చాలా లోపలికి చూడండి, మన కందికాయ కాసింది చూడండి. ఏ చెట్టుకైనా బుట్టలు కాయలుతుందండి. ఎంత కాయ సుమారుగా ఇది ఇప్పుడున్న పరిస్థితుల్లో 2025-26కి ఉన్న పరిస్థితుల్లో ఖచ్చితంగా 30 నుంచి 35 క్వింటాలు దిగుబడి ఖచ్చితంగా వస్తుందండి. ఈ విత్తనం ఈ చెట్టు ఈ మండ చూడండి, ఈ మండ లేపుతున్నా చూడండి. మండ చూడండి, ఇది చూడండి ఎట్లా కాసిందో మండ. వేసిన గుత్తులు కాయలండి. గుత్తులు కాసిందండి. అది వచ్చేసింది. ఈ మండ చూడండి, ఎక్కడ లేదు. ఈ తోట మొత్తం కూడా ఈ శ్రీ సాయి హైబ్రిడ్ సీడ్స్ వాళ్ళ SLR 360 వెరైటీ అండి. ఇది విత్తనం ఎక్కడ ఒక చెట్టు కాదు, తోట మొత్తం కూడా ఇంత ఉందండి. ఇది పంగిరి గ్రామం అండి, ఖమ్మం జిల్లా రంగనాథపల్లి మండలం పంగిరి గ్రామంలో ఇవ్వడం జరిగింది. ఇవన్నీ గంటల కాయలు. కాయ కూడా ఎంత బారుందో, మళ్ళీ కాయలండి గింజ ఉంది, కాయ క్వాలిటీ ఉంది, కాయ బరువు వస్తుందండి. ఇది